జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా పిఠాపురంలో ఆయన పర్యటించనున్నారు. పిఠాపురంలో 3 రోజుల పర్యటన తర్వాత జనసేన పోటీ చేస్తే అన్ని చోట్ల సేనలు స్వయంగా ప్రచారం చేయనున్నారు. మంగళగిరి నుంచి గొల్లపురంకు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్తారు. మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను తన ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వర్మ. సో ఎన్ని గంటలకి గొల్లపురంలో చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్? తొలిసారిగా ప్రకటించాక మొదటిసారిగా ప్రచారం చేపట్టబోతున్నారు. సో ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు, ఏ విధంగా ఉన్నాయి, జనసేన కార్యకర్తలు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు, ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటన మరికొద్దిసేపట్లో ఏదైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి తను పోటీ చేస్తున్నానని చెప్పిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు. 12:30 ప్రాంతానికి పవన్ కళ్యాణ్ ఏదైతే గొల్లపురోలు దగ్గర చేబ్రోలు గ్రామానికి సంబంధించి ఒక ప్రైవేటు స్థలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. నేరుగా బేగంపేట నుంచే ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడికైతే పవన్ కళ్యాణ్ 12:30 ప్రాంతానికి వస్తారు. అటు తర్వాత షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే పురోహితిక అమ్మవారిది 10వ శక్తిపీఠంగా పాదయ క్షేత్రంగా పిలువబడేటటువంటి ఈ క్షేత్రానికి పవన్ కళ్యాణ్ 12:30కి హెలిప్యాడ్ వద్ద దిగడం, అటు తర్వాత 1 గంటకి అక్కడి నుంచి తన శ్రేణులతో కలిసి ప్రచారంలో భాగంగా ఇక్కడికి తొలిసారిగా పురోహితిక అమ్మవారి దర్శనానికి అయితే రానున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ పూజలు కూడా చేస్తారు. అటు తర్వాత వారాహి వాహనానికి కూడా పూజలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి బషీర్ బీబీ ఏదైతే దర్గా ఉందో ఆ దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయవలసి ఉంది. అయితే ముఖ్యంగా ఈ 12:30 తర్వాత ప్రాంతంలో హెలిప్యాడ్ వద్ద పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్న తర్వాత 12:30 తర్వాత ఇక్కడ ఆలయం ఏదైతే దర్శన వేళలు కూడా ముగిసిన తర్వాత క్లోజ్ చేసే అవకాశాలు ప్రతిరోజు, ఎందుకంటే 12:30 తర్వాత ఆలయాన్ని కూడా మూసివేస్తారు. తిరిగి మళ్ళీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భక్తుల దర్శనానికి కోసం మళ్ళీ తెరుస్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడికి ఏదైతే షెడ్యూల్ ప్రకారం చేరుకున్న టైంలో 12:30 తర్వాత ఆలయం మూసివేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ అనుకున్న షెడ్యూల్ కన్నా 10 నిమిషాలు ముందు వస్తే ఆలయ సందర్శన అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడి నుంచి దొంతమూరులోనే ఏదైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మతో ఆ ఇంటికి వెళ్ళి అక్కడే మధ్యాహ్న భోజన విరామానికి కొంతసేపు ఆగి ముఖ్యంగా ఎన్నికల నిర్వహణపై లేదంటే ఈ ప్రచారంపై ఇక్కడ పోటీ చేస్తున్న తరుణంలో పొత్తులో భాగంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో టీడీపీ పూర్తిగా ఏదైతే బీజేపీ శ్రేణులు రెండు కూడా పొత్తులో భాగంగా కలిసి వెళ్తున్న నేపథ్యంలో తన మద్దతు కూడా కోరేందుకు ఎన్నికల ప్రచార కార్యాచరణపై చర్చించేందుకు పూర్తిగా పవన్ కళ్యాణ్ దొంతమూరు అయితే వెళ్తారు. అయితే తొలుత పురోహితిగా అమ్మవారి దర్శనం ఇన్ టైంలో లేటు కాకుండా ఉంటే, ఏమాత్రం ఆలస్యం కాకుండా ఉంటే దర్శనానంతరం బషీర్ బీబీ దర్గా దర్శనం, అటు తర్వాత దొంతమూరు వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే నేరుగా హెలిప్యాడ్ ద్వారా చేబ్రోల్లో దిగిన తర్వాత దొంతమూరు వెళ్ళి రేపు ఉదయం కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కూడా అయితే ప్రస్తుతం షెడ్యూల్ కొంత మార్పులు కూడా చేసే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే 12:30 తర్వాత ఆలయ దర్శనానికి వేళ సమయం ముగుస్తున్న సమయంలో కాబట్టి ఇక్కడ ఆలయాన్ని కూడా మూసివేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ షెడ్యూల్ ఒకటే మారే అవకాశం కనపడుతుంది. అటు తర్వాత దొంతమూరు వెళ్ళి మాజీ ఎమ్మెల్యే వర్మతో మంత్రాలు చేసిన తర్వాత సాయంత్రం గొల్లపురోలు మండలం చేబ్రోలు రామాలయం సెంటర్లో ఉన్నటువంటి ప్రాంతంలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగిస్తారు. ముఖ్యంగా 4:30 ప్రాంతానికి ఆ బహిరంగ సభ వద్దకి వారాహి వాహనంలో ప్రసంగించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ట్రైనీ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో అలాగే సిఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్తిగా అన్ని అనుమతులు కూడా మంజూరు చేయబడ్డాయి. పూర్తిగా ఈ బహిరంగ సమావేశానికి పూర్తిగా అనుమతులు కూడా మంజూరు చేశారు. పోలీసులు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి హెలిప్యాడ్ ప్రాంతాన్ని అలాగే పవన్ కళ్యాణ్ సాయంత్రం నిర్వహించే సభా ప్రాంతాన్ని పూర్తిగా కూడా పరిశీలించి అక్కడ బందోబస్తుకు సంబంధించి అలాగే వాహనాల మళ్లింపుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే తగు సూచనలు కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలిసారి నియోజకవర్గ పర్యటనకి వస్తున్న నేపథ్యంలో చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తమ అధినేత ఇక్కడికి తొలిసారి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా 4 రోజుల పాటు ఇక్కడే బస చేసి పూర్తి కార్యాచరణ అంతా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల శంఖారావం పూరించి ఇక్కడి నుంచే తన షెడ్యూల్ను కూడా ఖరారు చేసుకుని ఏదైతే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఏమున్నాయో అక్కడికి కూడా ప్రచారానికి వెళ్తారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
మిగతా నియోజకవర్గాలు అన్నింటితో కూడా అన్ని నియోజకవర్గాలకి కూడా ఈ ప్రచారం అన్నది ఇక్కడి నుంచే కొనసాగిస్తారు. ఉగాది కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండి నియోజకవర్గ ప్రజలతో ఉగాది వేడుకలు కూడా జరుపుకుంటారని ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం కూడా తెలుస్తుంది. ఏదైనా ఈరోజు మధ్యాహ్నం 12 తర్వాత నుంచి సాయంత్రం బహిరంగ సభ వరకు తొలి రోజు షెడ్యూల్ చాలా బిజీగా ఉండనుంది. అలాగే రేపు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై ఇప్పటికే చర్చించినటువంటి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో వాటికి కొన్ని పరిష్కార మార్గాలు కూడా ఆలోచించి వాటిని ప్రజల ముందు ఈరోజు సాయంత్రం బహిరంగ సభ వేదిక ద్వారా వాటి పరిష్కారాల మార్గాలు కూడా వెలుబుచ్చుతారు. ముఖ్యంగా ఇక్కడ వైసీపీ తనపై పోటీ చేస్తున్నటువంటి వంగాగీత అభ్యర్థి ప్రస్తుతం గెలుపు కోసం వైసీపీ యంత్రాంగం అంతా కలిసి చేస్తున్నటువంటి ఏదైతే కుట్రలు అయితేనో వీటినన్నింటినీ చాకచక్యంగా ఎలా తిప్పికొట్టాలి అన్న దానిపై రేపటి నుంచి జన సైనికులతోని పార్టీ కార్యకర్తలతోని పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేనకు సంబంధించి శ్రేణులు అలాగే బీజేపీ శ్రేణులు కూడా ఒక దిశానిర్దేశం చేయడం, ముఖ్యంగా పిఠాపురంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికై తాను ఏం చేస్తానన్నది ఈరోజు సాయంత్రం సభా వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ అయితే పరిష్కార మార్గాలనే తమ సందేశాన్ని అయితే ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిల్క్ పరిశ్రమకు సంబంధించి ఏదైతే పట్టు గుళ్ళు పరిశ్రమకి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు గొల్లప్రోలు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా దానిపైన ఆధారపడుతూ జీవనం కొనసాగిస్తున్నటువంటి కుటుంబాలు చాలా వరకు ఆ పట్టు పరిశ్రమ కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు అలాగే పట్టుగుళ్ళు తయారీకి పట్టు పురుగులకి ఆహారంగా వేసేటటువంటి మల్బరీ ఆకు సాగు చేసేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీవ్ర నష్టాలు గడిచిన 5 సంవత్సరాల నుంచి చూస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ గతంలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళందరికీ భరోసా ఇచ్చి సిల్క్ ఇండస్ట్రీ ప్రత్యేకించి పరిశ్రమను ఏర్పాటు చేస్తాను, అమ్మకాలు కొనుగోలుకి సంబంధించి పూర్తి స్థాయిలో అంతర్జాతీయ మార్కెట్ సౌలభ్యాన్ని ఇక్కడే కలిగిస్తానని ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మార్కెట్కి పండిన పంటకి పట్టుగుళ్ళు తయారీ, ఎందుకంటే ఇక్కడ పసుపు రకం ఏదైతే పట్టు అలాగే తెలుపు రకం పట్టుకి సంబంధించి ప్రత్యేకమైన సిల్క్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి పట్టు పిఠాపురంలోనే ఎక్కువ శాతం లభిస్తూ ఉంటుంది. దానికి గిట్టుబాటు ధర లేక ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రైతులు పడుతున్న కష్టాలుగా చెప్పాలి. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసాతో హామీతోటి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఒక నమ్మకం భరోసాతో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి నమ్మకం ఆయన ఇచ్చినటువంటి భరోసాతో పూర్తి స్థాయిలో మళ్ళీ పట్టు పరిశ్రమకి కొత్త ఊపు అయితే రానుంది. దానిలో భాగంగానే రైతులు కూడా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకి పవన్ కళ్యాణ్పై మాకు అమితమైన నమ్మకం విశ్వాసం ఉన్నాయి, ఖచ్చితంగా మేము ఆయన గెలుపుగా కృషి చేస్తామని నిన్న ప్రైమ్ 9 ఛానల్ ద్వారా కూడా ప్రత్యేకించి వాళ్ళు వ్యాఖ్యల ద్వారా అయితే తెలియపరచడం జరిగింది. అయితే ఇప్పటివరకు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఓడించాలి, అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదు అంటూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజానే, అలాగే మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ఇటీవల వైసీపీ తీర్థం తీసుకున్నటువంటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఈ వైసీపీ యంత్రాంగానికి సర్వశక్తులు ఒడ్డి కృషి చేస్తూ వంగాగీత గెలుపు కోసం సాయశక్తులు ప్రయత్నించాలని సామాజిక సమీకరణాలను కూడా క్రోడీకరిస్తూ సోషల్ ఇంజనీరింగ్ పేరిట కులాల ప్రాతిపదికన కూడా ఓటింగ్ తమ వైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా తనకు తెలుసున్నటువంటి బంధువుల్ని లేదా తనకు తెలుసున్నటువంటి ఆప్తుల్ని లేదంటే మిగతా స్నేహితుల్ని వీళ్ళందరినీ ఎవరైతే వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ బంధువులకు కానీ టచ్లో ఉన్నారో వీళ్ళందరితో కూడా ప్రతి వారితో 1-to-1 టచ్లోకి వెళ్ళి ఓటు తమ వైపు మలుచుకునేందుకు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గాన్ని ఇక్కడ ఉన్నటువంటి లేదంటే సమీపంలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాపు అభ్యర్థుల చేత వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునే పనిలో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ కూడా సామాజిక వర్గాల వారీగా ఓటర్ని ప్రత్యేకించి తమ వైపు తిప్పుకునేందుకు ఆ ఓటు తమ వైపు ఓటు బలాన్ని కూడా ఓటు బ్యాంకునంతా తన వైపు తిప్పుకుని గెలుపు కోసం కృషి చేసేందుకు చాలా ప్రయత్నాలు ఒకవైపు ముమ్మరంగా వైసీపీ యంత్రాంగం కొనసాగిస్తున్న నేపథ్యంలో వాటినన్నింటినీ ఇప్పటికే జనసేన బలగం అంతా కూడా చాలా వరకు తిప్పి కొడుతున్న పరిస్థితుల్లో తాజాగా ఎటువంటి వ్యూహాలు ఉండాలి, గెలుపు కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి ప్రణాళికలు చేయాల్సి ఉంటుంది, వీటినన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు అమలు చేసేందుకు జనసేనాని ప్రత్యేకమైన దిశానిర్దేశం కూడా ప్రస్తుతం ఈరోజు సభా వేదిక ద్వారా పూర్తిగా ఒకవైపు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రేపటి రోజు నుంచి పూర్తిగా జన సైనికులతో తొలి రోజు అంతర్గత సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తలు ఒకవైపు
ఎటువైపు నిర్ణయం తీసుకోవాలా, అంటే అటు జనసేనకి ఓటేయాలా లేదా వైసీపీ ఉండాలా అన్న ఒక స్తబ్దంగా నిస్తేధంగా ఉండిపోయినటువంటి కొంతమంది తటస్థులను కూడా వాళ్ళతో సమావేశం, మేధావులతో సమావేశం, ఇక్కడ క్రియాశీలక రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ముగ్గురు పార్టీలకు సంబంధించి ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో పెద్ద నేతలు అలాగే సామాజిక వర్గ పరంగా గ్రామ పెద్దలు అయితేనే వీళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించడం, అలాగే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉప్పాడ సెంటర్లో కూడా ఒక బహిరంగ సభ కూడా ఇప్పటికే ప్లాన్ చేశారు. అది రేపు సాయంత్రమా లేదంటే 1వ తారీఖు సాయంత్రం అన్నది ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. అయితే ఈరోజు తొలి రోజు మాత్రం చేబ్రోలు మండలంలో ఏదైతే గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం రామాలయం సెంటర్ వద్ద ఈ బహిరంగ సభ తొలి రోజే ఆయన రావడం, తొలి రోజు సాయంత్రం సభ నిర్వహించడం పట్ల అంతా కూడా ఎంత ఆనందంగా వ్యక్తం చేస్తూ సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తొలిసారి నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గానికి 6 వాగ్దానాల పేరిట పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన జారీ చేసిన తర్వాత ఆ వాగ్దానాల అమలుకి ప్రత్యేకించి కృషి చేస్తాను, పిఠాపురాన్ని అగ్రస్థానంలో నిలబెడతాను, పిఠాపురం నుంచే అభివృద్ధి సాధిస్తానని కూడా తొలుత నుంచి చెప్తున్న పరిస్థితుల్లో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ వాగ్దానాలకు సంబంధించి ప్రస్తుతం హామీలు అమలు పరిచే విధంగా తాను ఏం చేయబోతున్నాను అన్నది పూర్తి స్థాయిలో ఈరోజు బహిరంగ సభ ద్వారా ఆయన అయితే ఏదైతే కార్యాచరణ ఉందో లేదంటే ప్రసంగం ద్వారా ఒక సందేశాన్ని కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇవ్వనున్నారు. ముఖ్యంగా 12:30 ప్రాంతానికి పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి పిఠాపురం నియోజకవర్గం చేరుకుంటారు. 2వ తేదీ వరకు ఈ పవన్ కళ్యాణ్ పర్యటన అన్నది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఆశాంతం ఎన్నికల శంఖారావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకి ఈ నియోజకవర్గం నుంచే కథన రంగంలో పవన్ కళ్యాణ్ దిగుతారు. సమర శంఖం అయితే పూరించనున్నారు సతీష్. రైట్.